ఋతురాగాలకు స్వాగతం. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. ఛత్తీస్గఢ్, ఒడిశాలోని కొన్ని చోట్ల 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యప్రదేశ్లోని దామోలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. రాగల 24 గంటల్లో దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా ఉండొచ్చు. తెలంగాణ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి రాష్ట్రం మీదుగా చలిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. రాగల 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో ఉదయం ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఉంటే రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. వరంగల్లో ఉదయం ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం అలాగే రాత్రి అదే వాతావరణం కొనసాగవచ్చు. కరీంనగర్లో ఉదయం ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఉంటే రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఖమ్మంలో ఉదయం ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణం పొడిగా ఉంటే రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఆదిలాబాద్లో 8 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 15, నిజామాబాద్ 13, ఆదిలాబాద్ 8, రామగుండం 11, భద్రాచలంలో 17 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో వాతావరణం పొడిగా ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తగ్గాయి. రాగల 24 గంటల్లో కూడా రాష్ట్రం అంతటా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో ఉదయం ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం అలాగే రాత్రి అదే వాతావరణం కొనసాగుతుంది. విజయవాడలో ఉదయం ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదు. రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. కర్నూలులో ఉదయం ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం కూడా వాతావరణం పొడిగా ఉంటే రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. తిరుపతిలో ఉదయం ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణంలో మార్పు ఉండదు. రాత్రి ఆకాశం నిర్మలంగా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఆరోగ్యవరంలో 15 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 16, కర్నూలు 17, కాకినాడ 22, బాపట్ల 18, ఒంగోలు 21, నెల్లూరులో 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది.